హాలిడే వచ్చిందంటే సరదాగా గడిపే నగరవాసులకు భోజనంలో చికెన్, మటన్ ముక్కలు ఉండాల్సిందే. అయితే కార్తీక మాసంలో సహజంగానే కొల్లు చికెన్ ధరలు తగ్గాయి. ఇప్పుడు కార్తీకం ముగియడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఒక్కోసారిగా 220కి చేరింది చికెన్ ధర. బ్రాయిలర్ కోడి ధర రోజు రోజుకు కొండెక్కి కూర్చుంటోంది. కార్తీక మాసంలో కిలో చికెన్ ధర గరిష్టంగా 180 రూపాయలు ఉండేది. కానీ ఒక్కసారిగా 220 రూపాయల నుంచి 240 రూపాయలకి చేరింది. మొబైల్ యాప్లోనైతే 250 రూపాయల నుంచి 280 రూపాయలకి విక్రయిస్తుండడం నివ్వెరపరుస్తున్నది. ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో ధరలు కూడా అధికమయ్యాయి. వారం క్రితం కిలో చికెన్ ధర 150 రూపాయల నుంచి 180 రూపాయలుగా ఉండేది. ఇలా ఒక్కో కిలో 80 నుంచి 90 రూపాయలు పెరిగింది. బ్రాయిలర్ చికెన్తో పాటు దేశీ కోడి కూడా ఒక్కో కిలో మాంసాన్ని 100 రూపాయల నుంచి 150 రూపాయలకు ఎక్కువకు విక్రయించారు. కొంతకాలంగా హైదరాబాదులో ఆన్లైన్ వేదికగా మాంసం క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీకెండ్లో సరేసరి. కార్తీక మాసంలో ఆఫర్లతో ఆకట్టుకున్న ఈ-కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరీ యాప్ల నిర్వాహకులు ఇప్పుడు ఆఫర్ల జోలికి వెళ్లకుండా ఉండటమే కాక ధరలు పెంచేశాయి. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర 200 రూపాయలుంటే మొబైల్ యాప్లలో క్వాలిటీ పేరిట 250 రూపాయల నుంచి 280 రూపాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం ముగిసి పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సమీపిస్తుండటంతో చికెన్ ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. కోడిగుడ్ల ధరలు కూడా పెరుగుతుండడం విశేషం. కోళ్ల ఫారం నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో హోల్సేల్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ పరిణామం వచ్చే 3 నెలల పాటు చికెన్ ధరలను ప్రభావితం చేస్తాయని వ్యాపారులు తెలుపుతున్నారు. కార్తీక మాసం కన్నా ఇప్పుడు పర్లేదు. కార్తీక మాసంలో అంటే గిరాకీలు ఏం లేవున్నాయి. రేట్లు ఇలా డిఫరెంట్ అయిపోయినాయి. 3 days 4 daysలోనే కార్తీక మాసం వల్ల 180, 170, 160, ఇప్పుడు 240, 220 ఇప్పుడు ఉన్న రేట్లు. సేల్ ఇలా పర్లేదు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ ఉంది, 31st ఉంది, అన్నీ ఇప్పుడు తినే పండుగనే మంచిగా. పెరిగే ఛాయిస్ అయితే ఉన్నాయి అంటారు, మాకైతే చెప్తారు. ఆల్రెడీ అయితే బర్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ నిన్న మొన్న లాస్లో ఉండడం వల్ల ఇప్పుడు పెరుగుతావని అంటారు, మాకైతే చెప్తారు. ఇప్పుడు ఉన్న ఈ 2 క్రిస్మస్ ఉంది, 31st ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెంచుకొని రేట్లు అనేది చెప్పారు. 250 అయితే దాడుతున్నదని చెప్పారు. మినిమం తక్కువైనా మంచిదే, ఎక్కువ అయితేనే కొద్దిగా సేల్ తక్కువ అంటే ఉంటుంది అనుకో. కానీ 100%లో 80%, 90% ఉంటుంది. ఇంతకుముందు కార్తీక మాసం కాబట్టి సేల్స్ తక్కువగా ఉంటుండే, రేట్ కూడా చాలా తక్కువ ఉండే, 160 దాకా ఉండే స్కిన్లెస్. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది, కొంచెం పర్లేదు సేల్స్ ఉన్నాయి, 200, 220 దాకా వచ్చేసింది. గిరాక్ అంటే కార్తీక మాసం కాబట్టి చాలామంది కార్తీక మాసం బాగా చేస్తారు కాబట్టి సేల్స్ తక్కువ ఉన్నాయి. ఇక ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రేటు తక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం అయిపోయింది కాబట్టి చాలామంది ఇక తినడం స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ. చికెన్ రేట్లు ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి రేటు పెరిగే ఛాన్సెస్ ఉంది. స్కిన్లెస్ వచ్చేసి 200, 220 దాకా నడుస్తుంది, బోన్లెస్ 360, 400 దాకా నడుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తానికి చికెన్ ధరలు పెరగడంపై నాన్ వెజ్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో చికెన్ 120 రూపాయల నుంచి 150 రూపాయలకు వస్తే ప్రస్తుతం ఏకంగా 220 రూపాయల నుంచి 240 రూపాయలకు చేరడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.